నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో చాలా సంవత్సరాల తర్వాత ఒక ఐఏఎస్ క్యాడర్ అధికారి గిరిజన దర్బారు నిర్వహించారు. గిరిజనుల సమస్యలు తెలుసుకునే విధంగా వారితో దర్బారు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, ఇన్ఛార్జ్ పీఓ ఆర్డీఓ తేజ్ భరత్ నిర్వహణలో గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే పరిష్కార మార్గాలను తెలియజేశారు. జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు సైకిల్ యాత్ర ముగింపు భారీ బహిరంగ సభ నిమ్మాడలో జరిగింది. ఈ సభకు జిల్లా పార్టీ నాయకులు అందరూ హాజరయ్యారు. ఈ సభలో కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. నాదేశం పుణ్యభూమి నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదాసారి దయచి కొద్ది సహకరించాలి, కొద్ది సహకరించాలి, కొద్ది సహకరించాలి, కొంచెం సహకరించాలి. మనమే సాగిస్తే బాగుంటది. అయ్యా లేట్ అవుతుంది. పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చేయాలి, ఏ పార్టీలో దూరాలి, ఎలా మళ్ళీ రావాలి అని చూస్తున్నారు. రానివ్వండి. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని గత 10 సంవత్సరాల్లో దోచుకున్నారు, దాచుకున్నారు. మరి జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రుల పిల్లలు వెళ్ళారు, ముఖ్యమంత్రుల కొడుకులు వెళ్ళారు, కొంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళారు.
మరి అలాంటి దేశ సంపదని గత 10 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారనేటటువంటిది ఒకసారి ఆలోచించండి. తెలుగు జాతిని విడగొట్టినప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మరి ఆ మధ్యన కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరప్షన్ ఎలాగుందంటే ఆ మధ్యన గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు దీపావళి పండుగ వచ్చింది. మరి సెంచరీ కూడా జరిగిన దీపావళి పండుగకి పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ప్రతి దొంగడికి ప్రతి అరెస్ట్ అయినటువంటి ప్రతి ఖైదీకి కూడా ఒక లడ్డూలు పెట్టండి దీపావళికి. దీపావళికి లడ్డూలు పెట్టమంటే గాలి జనార్దన్ రెడ్డి అనుకున్నాయంట. 3 మాసాలు అయింది. జైలు రాకముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన బంగారం తలుపులు, బంగారం ఇల్లు, బంగారం డైనింగ్ టేబుల్, నీళ్లు తాగడానికి గ్లాసులు బంగారం, నీళ్లు పెట్టుకోవడానికి బంగారం బిందెలు, ఆటలతో తిన్నటువంటి ఆయన 6 మాసాలు ఆయన నోరు సప్పగా అయిపోయి ఈ లడ్డు వస్తుంది కదా అనుకున్నాడట. తీరా దీపావళి వచ్చింది, మిఠాయి వచ్చింది. అది మన పిండలో కంటే పూర్తిగా క్షీణించాయి. డాక్టర్ల మీద దాడి, యాక్టర్ల మీద దాడి, మహిళల మీద దాడి, మైనార్టీల మీద దాడి, ఉద్యోగుల మీద దాడి, నిరుద్యోగుల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద ఎందుకు దాడి చేస్తుంది ప్రభుత్వం? గుడిలో రక్షణ లేదు, బడిలో రక్షణ లేదు, కాలేజీలో రక్షణ లేదు, పార్కుల్లో రక్షణ లేదు, రైల్వే స్టేషన్లో రక్షణ లేదు, బస్ స్టేషన్లో రక్షణ లేదు, సినిమా హాల్స్ రక్షణ లేదు, షాపింగ్ మాల్స్ రక్షణ లేదు. వీధికి వెళ్ళిన వాడు ఇల్లు చేరినా లేక వల్లకాడు చేరినా అనేటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది. ఇవాళ భౌతిక దాడుల్లో 1వ స్థానం, రాజకీయ హత్యల్లో 1వ స్థానం, ఆర్థిక నేరాల్లో 2వ స్థానం, మహిళపై నేరాల్లో 3వ స్థానంలో ఉన్నాం. నిమిషానికి ఒక ఆస్తి తగాదా, 2 నిమిషాలకు ఒక దొంగతనం, 6 నిమిషాలకు ఒక దోపిడీ, 9 నిమిషాలకు ఒక గురింస, 10 నిమిషాలకు ఒక చీటింగ్, గంటకు ఒక దొమ్మి, అరగంటకు ఒక రేపు, పావు గంటకు అట్టతోటి అపరాకుతమవుతున్నటువంటి పరిస్థితి. గాంధీ పుట్టిన ఈ దేశంలో గలగలకు గాంధార్ కొడుకు పుడుతున్నాడు. అడిగడుకు అన్యాయం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 12 గంటలకు నట్ట నడురోడ్డుపై జంటగా వెళ్లే నాయకుడే ఒంటిగా ఇంటికి రాని ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఇల్లు చేరినా చీరరైక ఉండినా చీరరైక ఉన్న శీలం ఉండునా అనేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. తెలుగు జాతి గౌరవాన్ని తలెత్తి రొమ్మువేసి నిలబెట్టే ఎర్రన్న పుడతాడని ఎప్పుడు కూడా నిన్నాడు ప్రధానికి ఊహించలేదు. కానీ దేశంలో ఏం జరిగినా, ఏ కీలకమైన విషయం జరిగినా కూడా అదే పార్లమెంట్ లో గర్జించే సింహంలాగా గలం ముందుకెత్తి తలెత్తి రొమ్మువేసి ఆ పర్సనాలిటీని చూస్తేనే మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఆనందించేవాళ్ళమో అదే విధంగా మన సీకోలు ప్రజలకి అన్ని విధాలుగా న్యాయం చేయడానికి, తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడినీళ్ళలో గర్వంగా చూపెట్టడానికి ఆ రోజు ఎర్రన్నాయుడు గారి నాయకత్వంలో మనందరూ నడిచేవాళ్ళే. అలాంటి నాయకులు లేని లోటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికి తెలుగు జాతి గౌరవాన్ని నడి రోడ్డు మీద అమ్మేస్తున్నప్పుడు, టీవీల ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నప్పుడు అందరికీ మధ్యలో ఒకటే దిగులు, అక్కడ ఎర్రన్నాయుడు గారు ఉండుంటే బాగుండేదని చెప్పి ఎంతో మంది భావించారు. ఈ జనానికి ఒక సింహం కావాలి, ఒక సిక్కోలు సింహంగా మన ఎర్రన్నను మన జనం ముందుకు పెట్టి జనం సమస్యలను, జనాలు వేధింపబడుతున్న వేధింపులను మొత్తం అన్ని ఆడగొట్టడానికి మన ఎర్రన్న ముందుకు పెట్టారు. కానీ ఈ రోజు ఈ సభలో ఎర్రన్న గారు లేకపోవడం ప్రజలకు, నాయకులకు, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా కాని జిల్లా, నాకు, నాలాంటి నా జిల్లా వారికి, ప్రతి ఒక్కరికి బాధగా ఉంది. కోసం ముందుకు వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు వెనుక లక్షలాది మంది ఈ రోజు అడుగులు వేస్తుంటే మీరు 23 రోజులు
పడినటువంటి కష్టం మీకందరికీ కూడా తెలియజెప్పాలనుకున్నారు. నా జీవితంలోనే ఎంత కష్టం నేను ఎప్పుడు పడలేదని. కానీ ఈ రోజు ప్రజలు మీరందరూ చూపిస్తున్నటువంటి ఆదర అభిమానాలు చూస్తుంటే నా 23 రోజుల కష్టం కూడా ఒక్క కష్టం కూడా నాకు ఈ రోజు గుర్తు రావట్లేదని తెలియజేస్తున్నాను. బహుశా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాల కోసమే 30 సంవత్సరాలుగా నాన్నగారు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనుక్షణం ప్రజలంటూ ప్రజాసేవ అంటూ అనుక్షణం మీకోసం బతికారని ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు. మరి 57 సంవత్సరాల క్రితం చరిత్ర ఒక్కసారి తిరగరాస్తే 57 సంవత్సరాల క్రితం ఇదే సిక్కోలు గడ్డ మీద ఇదే నెమ్మాడ గ్రామంలో సిక్కోలు చరిత్రనే మార్చినటువంటి ఒక మహానుభావుడు, ఒక సిక్కోలు సోము మన అందరి మధ్యలో జన్మనిచ్చిందని కూడా తెలియజేస్తున్నారు. అది 57 సంవత్సరాల క్రితం అయితే ఈ రోజు 57 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సిక్కోలు శివానికి అంకితం చేసేటువంటి ఒక చరిత్ర తిరగరాసినటువంటి సైకిల్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి రోజు కూడా ఇదే రోజు కావడం మన అందరి అదృష్టాలు కూడా తెలియజేస్తున్నారు. మరి నాన్నగారు చనిపోయినప్పుడు ఇదే నిమ్మాడ గ్రామంలో లక్షలాది మంది ప్రజలు ఈ జిల్లా నుంచే కాదు, ఈ రాష్ట్రం నుంచే కాదు, ఈ దేశ నలుమూలల నుంచి కింజరాపు ఎర్రన్నాయుడు అనే వ్యక్తి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఇంకా ఎక్కడ లేదండి. ఈసారి చూడడానికి నిమ్మాడ గ్రామం ఆనాడు తల్లి వచ్చినటువంటి ప్రజలకందరికీ కూడా చూసి కేవలం ఒక నాన్నగారు గారే నాకు ఎర్రన్నాయుడు ఎప్పుడు తెలుసు కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఆయన చనిపోయిన తర్వాత లక్షలాది మంది ప్రజలందరూ కూడా నిమ్మాడ వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర అంతా ప్రజలు మీతోనే చూశానని తెలియజేశాను. ఆనాడే ఒక నిర్ణయంతో, ఒక కర్తవ్యంతో, ఒక లక్ష్యంతో ఎర్రన్నాయుడు గారి మీద ఇన్ని లక్షలాది మంది ప్రజలందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఓ చేయకుండా యథావిధిగా ఎర్రన్నాయుడు గారికి ఆశయాలన్నీ కూడా కొనసాగించాలని ఎంతో సాహసం చేసి, ఎంతో ధైర్యం చేసి ఈ రోజు రామ్మోహన్ నాయుడు కూడా రాజకీయాల్లోకి ప్రజలు మీ అందరి కోసమే వచ్చారని కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ తల్లి లేని బిడ్డకు మీరందరూ సంవత్సరం పాటు ఆదరించారు. మీరందరూ కూడా మీ సొంత తమ్ముళ్లాగా, మీ సొంత బిడ్డలాగా చూసుకున్నారు. కానీ నాకు ఒక ఆలోచన ఉండేది, ఎర్రన్నాయుడు గారి ఆశయ సాధన చేసినప్పుడు ఎర్రన్నాయుడు గారి వారసులు కేవలం సానుభూతితోనే కలవకూడదు. ఆయన తాలూకా శక్తి సామర్థ్యాలు చూపించినప్పుడు ఎర్రన్నాయుడు గారి తాలూకా అసలైన వారసులైనప్పుడు ఆయన తాలూకా శక్తి సామర్థ్యాలు కూడా చూపించుకోవాలనే ఆలోచనతోనే 23 రోజులు ఎంత కష్టమైనప్పటికీ ప్రజలు మీ అందరి కోసం కష్టపడేటటువంటి నాయకుడు, మీ అందరూ పెట్టుకునేటువంటి నమ్మకం మళ్ళీ తీర్చేటటువంటి నాయకుడు, ఈ శ్రీకోడు ప్రజల తాలూకు వాణిని మళ్ళీ గట్టిగా ఢిల్లీలో వినిపించేటటువంటి నాయకుడు మళ్ళీ మీ అందరి కోసం పుట్టుకు వచ్చాడని నేను తెలియజెప్పడానికి ఈ 23 రోజులు 22 మండలాలు, 700కు పైగా కిలోమీటర్లు, 350కి పైగా గ్రామాలు అన్ని కూడా తిరిగారని కూడా తెలియజేస్తున్నారు. మరి ఎక్కడ చూసినా అందరి నోట ఒకే ఒక్క మాట, మా ఎర్రన్నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మా ఎర్రన్నాయుడు ఆపదలో ఉన్నప్పుడు మా సిక్కోలు ప్రజల్ని ఆదుకున్నటువంటి ఎర్రన్నాయుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ పెళ్లి అయినా, ఎక్కడ చావు కార్యక్రమైనా, ఏ కుటుంబంలో ఏ శుభకార్యమైనా సొంత బిడ్డలాగా హాజరై ఆయన తాలూకా మాటల్లో ఆప్యాయతతో, ఆయన నడకలో రాజసంతో, ఆయన వైరు తీరులో హుందాతనంతో మన సిక్కోలని అలంకరించినటువంటి స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఎక్కడ అన్నట్టుగా ప్రజలు మీరందరూ కూడా బాధపడుతున్నారు. మీకందరికీ ఒకటే తెలియజేస్తున్నారు. ఈ రోజు ఈ స్టేజ్ మీదకి ఎక్కి ఒక్కసారి అటు సైడ్ జనమందరికీ చూస్తే మీకందరికీ మళ్ళీ ఎర్రన్నాయుడు కనబడతాడని కూడా తెలియజేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఎర్రన్నాయుడు గారికి చావలేదు. ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకు ప్రతి ఒక్క గుండె చప్పుడులోనూ ఎర్రన్నాయుడు గారు బతికే ఉన్నారని ప్రజలు మీకందరికీ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమె భర్తని ప్రజలు మీకోసం త్యాగం చేసింది. ఈ రోజు కొడుకు కూడా త్యాగం చేసింది. ఆమె పడుతున్నటువంటి బాధ
మా అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం. ఇంకా గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎర్రన్న, జోహార్ ఎర్రన్న, జోహార్ ఎర్రన్న, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. గోల్డ్ ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్ కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. స్థానిక ఇందిరా విజ్ఞాన భవన్లో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉండే అన్ని పక్షాల రాతపూర్వకమైన వినతుల్ని స్వీకరించి జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ నేను మద్దతు ఇస్తానన్నప్పటికీ సైతం వెనుకడుగు వేస్తే, సీమాంధ్ర ప్రయోజనాల కోసం అని కట్టుబడితే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఏమైనా ఇనుముడిస్తుందా? ఈ విపక్షాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చారని ఆడిపోసుకోరా? గత్యంతరం లేని పరిస్థితిలో ఇంకొక మార్గం లేక బాధా పరితప్త హృదయంతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించాల్సి వచ్చిందన్న విషయాన్ని మేమైతే గుర్తించాం. ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. వాస్తవ విషయాలు సామాన్యులకు తెలుస్తాయి. అశోచం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ట్యాక్స్ హాలిడే మనకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ కానీ ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెందించాలి, ఇక్కడ ఉపాధి ఎలా పెంచాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. మన పట్ల ఈ ఇరు ప్రాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ కానీ ఎలాంటి ద్వేషభావం లేదు. సీమాంధ్ర కానీ తెలంగాణ కానీ అంతా భారతదేశంలోని అంతర్భాగమే. ఈ దేశంలో ప్రతి ప్రాంతానికి సమాంతర అభివృద్ధి సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది అన్నది మీరు ఆలోచించాలి. ఇంకో విషయం మేము ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుభవ రాహిత్యం, రాజకీయాల పట్ల అవగాహన లేకపోవటం మూలంగా ఏదో ప్రజలను మెప్పిద్దాం అన్న ఉద్దేశంతో యూపీఏ ఫ్లెక్సీలు, సోనియా గాంధీ ఫ్లెక్సీలు కాల్చడం జరుగుతుంది. అది శ్రేయస్కరం కాదు. అలాంటి రాజకీయాలు మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టొద్దు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే కనుక ఈ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇలా నడుము బిగించి ప్రజల్లోకి వెళ్తాం. ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు మీరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. బహిరంగంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. అదా మీరు చేసే రాజకీయం? తప్పది, శ్రేయస్కరం కాదు. సంయమనం పాటించండి. మనం చేసే మన పార్టీ విధి విధానాలు అనేవి ఏంటనేది మీరు చెప్పండి. మీరు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతారో మీరు చెప్పండి. మీ ప్రణాళిక ఏంటనేది, మీ చరిత్ర ఏంటో మీరు చెప్పండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ, అన్యాక్రాంతంగా విమర్శించడం కానీ, మేము తప్పులు చేస్తాం, తప్పులు చేస్తే కనుక తీసుకెళ్ళండి మేము చేసిన తప్పులు ప్రజల్లోకి. రౌడీయిజం, గూండా ఏం చేసి రాజకీయాలు చేయలేము. ఇది గమనించండి. కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు లక్షల కోట్లు సంపాదించారు. కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేశారు. ఈరోజు మీరంతా కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం మూలంగా కాంగ్రెస్ పార్టీ పెరిగింది, ప్రతిష్ట పెరిగింది, కాంగ్రెస్ పార్టీ పునీతమైంది. రాజస్థాన్ నారీ సింగర్
సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిందరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. కిరణ్ కొత్త పార్టీ బుధవారం అంటున్నారు. రాష్ట్ర రాజకీయ రంగంపై కొత్త పార్టీ రావడానికి రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ పెట్టాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నిర్ణయించారు. కొంతకాలంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు చేస్తున్న కిరణ్ ఈ నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఆయన కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఇంతకీ పార్టీ పేరేంటి, పార్టీ గుర్తేంటి? ఇందుకు 4 పేర్లు: జై సమైక్యాంధ్ర పార్టీ, చిహ్నం పాదరక్షలు, సమైక్యాంధ్ర పార్టీ గాలిపటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య పార్టీ బ్యాట్మ్యాన్, సమైక్య రాష్ట్ర సమితి క్రికెట్ బ్యాట్ పరిశీలనలో ఉన్నాయి. కిరణ్ నివాసంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, మాగంట, ఉండవల్లి, రాయపాటి, సాయి ప్రతాప్, లగడపాటి హాజరయ్యారు. వీరితో పాటు మంత్రి శైలజానాథ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం కిరణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుపతిలో కొత్త పార్టీని ఆయన ప్రకటించే అవకాశం ఉందంటూ ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ పార్టీలు ఏదో ఒక దశలో విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాయని, సమైక్యం కోసం పోరాడుతున్న పార్టీ తమదేనని చెప్పుకునే దిశగా కిరణ్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోకి ఎన్నికల సంఘం బ్రేక్. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోకు ఇకపై సెన్సార్ ఉండబోతోంది. ఇదేదో వినటానికి విచిత్రంగా ఉన్న ముమ్మాటికి నిజం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు గుప్పించే ఎన్నికల హామీలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలుపరచలేని హామీలు గుప్పించి ఓట్లు దండుకోకుండా ఉండేలా మోడల్ కోడ్ను అమలు చేయబోతోంది. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల తయారీపై మార్గదర్శకాలు రూపొందించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం విధి విధానాలను సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు ఈసీ పంపింది. పార్టీల మేనిఫెస్టోలు ముందుగా ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అమలు పరిచయాలనే వాగ్దానాలపై కత్తిళ్లు వేయనున్నారు. హామీలు రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఉండకూడదని, ప్రవర్తన నియమావళికి లోబడి ఉండాలని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ సమయం దగ్గర పడటంతో ఈసీ ఈ కోడ్ను రెడీ చేసింది. ఈసీ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాక పార్టీలు వాటిని చూపించవలసిందే. ఒకవేళ ముందుగా మేనిఫెస్టో రూపకల్పన చేసిన పార్టీలు ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని అధికారులు తొలగించే అవకాశం ఉంది. సుఖనిద్రకు బెస్ట్ ఫుడ్స్. యాంటీ స్లీపర్ ఫుడ్స్ అని అనుకుంటున్నారా? పగలంతా పని ఒత్తిడిలో అలసిపోలసి ఇంటికొచ్చి కాస్తంత తిని గాఢమైన నిద్రలోకి జారుకుంటే ఆ అనుభవమే వేరు. కానీ ఈ రోజుల్లో మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు. చాలా సందర్భాల్లో చాలామందికి పడుకున్నా కూడా నిద్ర రాదు. దీంతో రాత్రంతా జాగరణతోనే గడపవలసిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్య భారతదేశంలో 46% మంది ప్రజలను పట్టి పీడిస్తోంది. అయితే ఈ సమస్యకు విరుగుడు స్లీపర్ ఫుడ్స్ అని అంటున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వాటి వలన మంచి నిద్ర ముంచుకొస్తుంది. అదే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే నిద్ర రాదు. వీటిని స్లీపర్స్ వేకర్స్ అని వైద్యులు నామకరణం చేశారు. స్లీపర్స్ కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే తమకు మంచిగా నిద్ర ముంచుకొస్తుంది. వీటిని స్లీపర్స్ అని అంటారు. ఆ ఆహార పదార్థాలు పన్నీరు, వెన్న, చేపలు, రొయ్యలు, పీతలు, పప్పు దినుసులు మొదలగునవి. వీటిని ఆహారంగా తీసుకుంటే నిద్ర ముంచుకొస్తుంది. వేకర్స్ కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే నిద్ర దరిచేరదు. దాంతో మనిషి మేల్కొని పని చేయటానికి ఉపక్రమిస్తాడు. ఆ ఆహార పదార్థాలనే వేకర్స్ అని అంటారు. సహజంగా రాత్రిపూట మేల్కొని పనిచేసేవారు టీ, కాఫీ, చాక్లెట్, కోలా, స్నాక్స్ ఇంకా చక్కెర అధికంగా ఉన్న పదార్థాలను తీసుకుంటే నిద్ర దరిచేరదు. ట్రిప్టోఫెన్ అనేది ఒక అమినో ఆమ్లం.
ఇది నిద్రకు ఉపక్రమించే మెలటోనిన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనకు నిద్ర ముంచుకొస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో స్లీపర్స్కు సంబంధించిన పదార్థాలను తీసుకుంటే నిద్ర త్వరగా వస్తుంది. అలాగే రాత్రులు ఎక్కువసేపు పనిచేసేవారు వేకర్స్కు సంబంధించిన పదార్థాలు సేవించాలని సలహా ఇస్తున్నారు. కలెక్టర్ స్వరూప్ గౌర్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో గ్రీవెన్సల్ నిర్వహించారు. పెద్ద ఎత్తున వినతులు స్వీకరించారు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.